యోగి వేమన విశ్వవిద్యాలయంను వైసీపీ కేంద్రంగా మార్చుకుని అక్రమ నియామకాలు చేపట్టారని సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఆరోపించారు. అక్రమ నియామకాలపై సిపిఐతో విచారణ చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 2019 నుండి 2024 మధ్య 191 నాన్ టీచింగ్ ఉద్యోగాలు అక్రమంగా నియమించారన్నారు. ఈ అక్రమ నియామకాల్లో మాజీ సీఎం జగన్ బావమరిది ఈసీ సురేష్నాథ్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వీరితో పాటు వీసీలుగా పనిచేసిన ఎం రామకృష్ణారెడ్డి, ఎం సూర్య కళావతి, చింత సుధాకర్ రిజిస్టర్లుగా పనిచేశారన్నారు. వీరందరిపై సిపిఐ విచారణ చేపట్టి క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. వాళ్ళ మధ్య జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయట పెట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. 2019 జనవరి గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో యోగి వేమన యూనివర్సిటీకి 76 పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఆ మంజూరైనటువంటి 76 పోస్టులను శక్తి ఏజెన్సీ అనేటువంటి ఒక సంస్థ ద్వారా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కట్టబెడితే దాన్ని తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మొత్తం అవుట్సోర్సింగ్ వ్యవస్థనే మొత్తం సమూలంగా నిర్మూలిస్తున్నా ఆప్కాస్ ద్వారానే మొత్తం నియామకం చేపడతాము అని చెప్పి ప్రకటించింది. అయితే రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే యోగి వేమన యూనివర్సిటీలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి వీసీ ఎవరైతే ఎంఆర్కే రెడ్డి ఉన్నాడో, తర్వాత జగన్మోహన్ రెడ్డి బామర్ది సురేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళు కుట్రపూరితంగానే అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీని ఏదైతే వద్దనుకున్నారో మళ్ళీ తిరిగి అదే శక్తి ఏజెన్సీని పట్టుకొచ్చి తద్వారా 76 పోస్టులను, అది రోస్టర్ విధానం కూడా ఒక పద్ధతి ప్రకారం కాకుండా రోస్టర్ రూపొందించే క్రమంలోనే రిజర్వేషన్లనే తారుమారు చేసి